వెల్కమ్ టు ఎస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా వెలుగొందిన పూజా హెగ్డే ఇటీవల కాలంలో మాత్రం కెరీర్ గాడి తప్పింది. ఒకప్పుడు డేట్స్ లేక సినిమాలు వదులుకునేంత క్రేజ్ ఉన్న పూజ ఇప్పుడు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు లేక ఎదురు చూస్తుంది. సర్కారు వారి పాట, విజయ్, జనగణమన వంటి ప్రాజెక్ట్స్ నుంచి తప్పించబడటం, తర్వాత కొన్ని సినిమాలు ఆగిపోవడం, దీంతో పూజ బాలీవుడ్కి షిఫ్ట్ అయింది. కానీ అక్కడ కూడా వరుస ఫ్లాప్స్ రావడంతో తమిళ వైపు మళ్ళింది. బీస్ట్తో కోలీవుడ్లో అడుగుపెట్టిన ఆమెకు అక్కడ కూడా పెద్దగా సక్సెస్ దక్కలేదు. ఈ మధ్య కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీ రిలీజ్ ముందు ఒక బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన పూజ తన కెరీర్, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగులో ఏ హీరోతో చేయాలనుకుంటున్నావు అని అడగగా పూజ జవాబ్ షాక్ ఇచ్చింది. ప్రభాస్ బాహుబలి 3 తీస్తే నేను హీరోయిన్గా చేస్తా, డార్లింగ్కి నేను నేరుగా అడుగుతానని చెప్పింది. ఇండస్ట్రీలో పుకార్ల ప్రకారం రాధేశ్యామ్ సమయంలో పూజా ప్రభాస్ మధ్య విభేదాలు వచ్చాయని, యాటిట్యూడ్ ఇష్యూస్ కారణంగా డార్లింగ్ అసహనానికి గురయ్యాడని అప్పట్లో గాసిప్. ఇలాంటి పరిస్థితుల్లో పూజ ఈ కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె మాటలు చూస్తుంటే ఇద్దరి మధ్య పాతగొడవలు సద్దుమణినట్లు అనిపిస్తుంది. తెలుగు డైరెక్టర్లతో మళ్ళీ పనిచేసే అవకాశాల గురించి కూడా పూజ స్పందించింది. నేను డైరెక్టర్లను కలవడానికి ప్రయత్నిస్తా, ఎవరు టైం ఇస్తే వాళ్ళతో మాట్లాడతా, ఏదో ఒక రోజు పరిస్థితులు మారుతాయి, అప్పుడు నేను ఎవరితో పని చేయాలో నేను నిర్ణయిస్తా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి.